చూడండి ఎలా కలర్ చేంజ్ అయిపోయినాయో మందార పూలు వచ్చేసి. మనం లైట్ ఫ్లేమ్లోనే పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. చూడండి వాటర్ కూడా చేంజ్ అయినాయి, చూసారా? వాటర్ కూడా ఈ కలర్లోకి వచ్చేసినాయి. చూడండి మందార పూలన్నీ కలర్ చేంజ్ అయినాయి. మీ హెయిర్ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చండి. మన హెయిర్కి తగ్గట్టు వాటర్ తీసుకోవాలి. మీరు ఇంకొంచెం లాంగ్ హెయిర్ అనుకోండి, ఇంకొంచెం వాటర్ తీసుకోండి, ఇంకా కొంచెం 4 పూలు ఎక్స్ట్రా వేసుకోండి. తీసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక ఈ పూలల్లో ఉన్నది కలర్ చేంజ్ అవుతుంది. చూడండి వాటరు ప్లస్ మెంతులలో కూడా వాటర్ దిగుతాయండి. మెంతులు ఏంటంటే మన హెయిర్కి కొంచెం స్ట్రాంగ్నెస్ ఇస్తుంది. మందార పూలు అంటే సిల్కీగా ఇస్తుంది. చిన్నపిల్లలకి అలా అయినా సరే బాగా వెంట్రుకలు పెరుగుతాయండి. చాలా యూజ్ అవుతుంది మీకు. చూడండి చూడండి ఏ కలర్లోకి వచ్చేసిందో వాటర్. ఇంకొంచెం తెరలనిద్దామండి. చూసారా అండి? ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న ప్లేట్లో ఇది తీసేసుకుందామండి. చూడండి ఇలా అయిపోయింది. ఇది వడగట్టేసుకున్నాం, వాటర్ ఇలా వచ్చింది. నేనైతే ఈ షాంపూ యూజ్ చేస్తానండి. మీ దగ్గర ఏదున్నా ఓకే, నేనైతే ఇది వాడతానండి. ఈ షాంపూ వాడతాను. మనకి హెయిర్కి ఎంత సరిపోతుందో అంతా దీంట్లో ఫ్రెష్ చేసుకుందామండి. మన హెయిర్కి సరిపోయినంత ఫ్రెష్ చేసుకుందాం. మిక్సింగ్ చేసుకుందాం వాటర్ ఇలా మొత్తం షాంపూ అది రెండు కలిసేలాగా. చూడండి ఇలా చేయటం వల్ల ఏంటంటే